నమస్తే. వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముంపు ముంచుకొస్తుందా? అయితే ఏ రూపంలో ముంచుకొస్తుంది అంటే చాలా రకాల దారులైతే కనిపిస్తున్నాయి. ఒకటి, వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో సిబిఐ తప్పటడుగులేస్తుంది అన్నట్టు సుప్రీంకోర్టే హెచ్చరించింది. అది కాక సిబిఐకి సంబంధించి ఫిబ్రవరి 5వ తారీఖున ఎవరెవరిని విచారించాలి అనేది ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేయాలని చెప్పింది. అదిగాక ముందస్తు విచారణ చెయ్యాలా వద్దా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది. అదే కాకుండా చూసుకుంటే వైఎస్ సునీత గారు ఖచ్చితంగా సిబిఐ గతంలోనే విచారణ ముగిసింది, అయిపోయింది అని చెప్పేసి ఎలా చెప్తుంది, అసలైన విచారణ ఇప్పుడే జరగాలని చెప్పేసి సునీత గారు కోరడం, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సిబిఐకి సంబంధించి తప్పటడుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చూపిస్తుంది. అయితే ఫిబ్రవరి 5వ తారీఖున ఎవరెవరిని విచారించాలని చెప్పేసి సిబిఐ చెప్పబోతుంది. అది కాక వైఎస్ సునీత గారు కూడా ఒక లిస్ట్ ఇచ్చారు. ఎవరెవరైతే ఉన్నారో ఎవరిని ఎందుకు విచారణ చేయాలని కూడా చాలా స్పష్టంగా వారు తెలియజేశారు. అయితే మనకు తెలిసినంత మేరకు ఫస్ట్ అవినాష్ రెడ్డి గారిని గతంలో కూడా అరెస్ట్ చేస్తానికి వెళ్తే కర్నూలులో దాదాపు సిబిఐకి సంబంధించి తరిమి కొట్టేంత ప్రయత్నం చేసింది వైసీపీకి సంబంధించినటువంటి మూకలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి గారిని టెక్నికల్ అరెస్ట్ అంటే అసలు ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలియదు, ఎప్పుడు వదిలిపెట్టారో తెలియదు, దాదాపు కొంత పూచీకత్తు కట్టించేసుకొని అవినాష్ రెడ్డిని బయటికి పంపించారని చెప్తున్నారు. కానీ ఈ కేసులో వచ్చేసరికి 2019 మార్చి 15వ తారీఖున హత్య గావించబడ్డటువంటి ఒక వైఎస్ వివేకానందరెడ్డి గారికి సంబంధించి తెల్లవారుజామున ఫోన్ ఎవరికి వచ్చింది, లోటస్ పాండ్కి ఫోన్ ఎవరు ఎత్తారు, అసలు ఫోన్ ఎవరు చేశారు, మొదట ఎవరు మాట్లాడారు, తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎవరు పైకి పిలిచారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి కిందికి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఒక అజయ్ కల్లం గారి దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఇస్ నోమర్ అని చెప్పి చెప్పడం, దాని తర్వాత సుదీర్ఘంగా రోడ్డు మార్గంగా సాయంత్రానికి చేరుకోవడం, ఇవన్నీ చూస్తుంటే చాలా రకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. అవే కాకుండా మీడియా ముఖానికి ఇది సహజ మరణం, గుండెపోటు అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉందో విజయసాయిరెడ్డి గారు ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పించారు అనే దానిపైన కూడా విచారణ చేయాల్సి ఉంది. దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షిలో ఎందుకు రాశారు, ఎవరు రాయమంటే రాశారు అనేది కూడా కంప్లీట్గా బయటికి తేలాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇదొక కేసు అయితే, రెండవ కేసు మనం చూసే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమరావతికి సంబంధించి ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ సాక్షిగా ఫస్ట్ మొదట్లో అవును కనీసం మినిమం 30,000 ఎకరాలు లేనిది ఎలాగ రాజధాని అని చెప్పేసి అంటారని చెప్పేసి అన్నందుకు 33,000 ఎకరాలు తీసుకున్న తర్వాత కూడా ఆమోదించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో అసలుకి అమరావతి అనేది నదీ గర్భంలో ఉంది అని చెప్పేసి మాట్లాడడం, అమరావతిలో 52,000 కోట్లు సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి టైంలో, నిర్మాణం జరుగుతున్నటువంటి టైంలో అక్కడ కేంద్ర పెద్దలు కూడా చాలా సీరియస్ అయ్యారట జగన్మోహన్ రెడ్డి పైన. అసలు నువ్వు ఇన్ని రకాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి సీరియస్ అవడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మాత్రం కొంత సద్దుమునిగింది అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనిపైన కేంద్రం పెద్దలు కూడా అనుకుంది ఏంటంటే ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారడు, సో కాబట్టి ఇక పైన 11 సీట్లకు పరిమితమైనటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాను ఇలాంటి మాటలతో రప్ప డైలాగులతో కనీసం 11 కాదు కదా, ఈసారి కనీసం ఒకటన్నా వస్తుందా లేదనేటువంటి ఒక సిచ్యువేషన్లో కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాలనేటువంటి ఒక డిసైడ్ అయిన తర్వాతనే ఎప్పుడూ లేనిది దాదాపు 11 నుంచి 12 సంవత్సరాల నుంచి కూడా ఈడీ విచారణ లేనటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి లిక్కర్ కేసులో ఏదైతే ఉందో దానిపైన 22వ తారీఖున విజయసాయిరెడ్డి గారు విచారణ రాబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే 23వ తారీఖున మిథున్ రెడ్డి గారు విచారణ రాబోతున్నారు. ఇదంతా కూడా లిక్కర్ కుంభకోణం ఒకవైపు అయితే, గత అక్రమాస్తుల కేసులో ఈడీ కూడా ఇప్పుడు ఎంట్రీ కాబోతుందా అనేటువంటి ఒక సందేహాలు అయితే వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసుకుంటే సిబిఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇలాంటి విచారణ సంస్థకి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడ్డంటే అంత త్వరగా వాళ్ళు అరెస్టులు చేయరు కాబట్టి. అదిగాక ఏదైతే ఉందో తప్పు తన వైపు ఉందా లేదనేది నిరూపించుకోవడం అక్కడ వేరు కాబట్టి. కానీ ఈడీ ఒకవేళ విచారణ చేపట్టినా, ఒకవేళ అరెస్ట్ చేసినా సరే తనకు తాను నేను తప్పుడు వాడిని కాదు అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం మాత్రం జగన్మోహన్ రెడ్డికే ఉంది. కానీ ఉన్నటువంటి ఒక ఆధారాల మేరకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పించుకునే ప్రయత్నాలు చేయలేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈడీ ఏదైతే 22వ తారీఖున విజయసాయిరెడ్డిని,
అదేవిధంగా చూసుకుంటే 23వ తారీఖున మిథున్ రెడ్డిని, వీరిద్దరిని విచారణ చేస్తుంది అంటే 100కి 100% రేపు రానున్నటువంటి ఒక 26వ తారీఖు కావచ్చు, 27వ తారీఖు కావచ్చు, చాలా కీలకమైనటువంటి ఒక నేతల్ని విచారణ చేపట్టబోతుందా అనేటువంటి ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎందుకు అంటే అటు విజయసాయిరెడ్డి కూడా ముందే ఏం చెప్తున్నారు, లేదు ఖచ్చితంగా సతీ సమేతంగా మీరిద్దరు కూడా పాల్గొనాల్సి వస్తుంది, మీ కోటరీ వాళ్ళు ఇప్పటికే ఎంతోమంది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారని చెప్తున్నారు. అదే కాకుండా లిక్కర్ కేసుకు సంబంధించి సతీ సమేతంగా అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇప్పటిదాకా చాలాసార్లు మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక భారతీ సిమెంట్స్ పూర్తి స్థాయి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బాలాజీ గోవిందప్ప గారి పేరు కూడా ఇప్పటికే రావడం. సో బాలాజీ గోవిందప్ప ఇన్వాల్వ్ అయ్యాడంటే ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారురాలు ఖచ్చితంగా భారతి కూడా కావచ్చు అనేటువంటి ఒక సందేహాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కోటరీ ఈడీకి ముందే చెప్పాల్సినవన్నీ చెప్పేసింది. మీరేదో కోటరీని నమ్ముకొని ఉంటున్నారు, కానీ కోటరీ ఇప్పటికే చెప్పాల్సినవి చెప్పేసింది. కానీ దాన్ని పూర్తిగా విజయసాయిరెడ్డి చెప్పాడు అని చెప్పేసి ఒక కీలక మలుపు తిప్పే ప్రయత్నం చేస్తుంది అని చెబుతూనే అటు బయటకు వచ్చి వీరంగం వేస్తున్నటువంటి ఒక ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన బయటకు వచ్చి వీరంగం చేస్తున్నాడు, కానీ చెప్పాల్సినవన్నీ ఆయన అక్కడ చెప్పేశాడని చెప్పి, మిథున్ రెడ్డి కూడా చెప్పాల్సినవన్నీ చెప్పేశాడని చెప్పేసి, అదిగాక మనం చూసుకుంటే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం ఏదైతే యలంకాకి వెళ్ళేటువంటి ఫ్లైట్లో మిథున్ రెడ్డి గారు కూడా ఉంటున్నారని చెప్పేసి చాలా కీలక సమాచారం గారు వచ్చేసింది. అదిగాక ఒకనొక టైంలో అయితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా ఫ్లైట్లో వెళ్ళిన సంగతి కొంత విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కీలక సమాచారం ఈడీ చేతుల్లో ఉంది. అందుకే 22వ తారీఖున విజయసాయిరెడ్డిని, 23వ తారీఖున మిథున్ రెడ్డిని, ఇక రానున్నటువంటి ఒక చాలా తొందరలోనే అటు ఇద్దరు దంపతులను కూడా పిలవబోతున్నారా అనేటువంటి ఒక సమాచారం అయితే వస్తుంది. వాస్తవానికి ఈడీ ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మిగతా ఎటువంటి పెద్దలు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికైతే అక్కడ ఆస్కారం అయితే లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అటు వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే గతంలో తన అక్రమాస్తుల కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒకవేళ అరెస్ట్ అయి జైలుకి వెళ్తే 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇక భవిష్యత్తులో కూడా తన రాజకీయాల్లో ఉండేటువంటి ఒక అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక మాస్టర్ ప్లాన్కి అయితే ఇప్పుడు సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 2026లో అరెస్ట్ చేస్తే 2026, అదేవిధంగా 2027 పూర్తిగా అరెస్ట్ అయి ఉంటే మనకు 2028లో ఒకవేళ బయటికి వచ్చినా సరే ఎటువంటి రాజకీయాల్లోకి పదవుల్లోకి కానీ లేదా పోటీ చేసేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి కోల్పోతాడు. ఈ మాస్టర్ ప్లాన్కి సిద్ధమైందని చెప్పేసి కొంత అర్థమవుతుంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ముంచుకొచ్చేసింది. సో అతి తొందరలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానా లేదా సతీ సమేతంగానా అయితే అర్థం కావట్లేదు. సో చూడాలి ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.